కొత్త బొమ్మ ఎలా ఉంది? కాదు మళ్ళా ఒక బొమ్మ వాళ్ళు ఏమన్నా ఫ్రీగా ఇస్తూ ఉండారా నీకు? దగ్గర ఎన్ని బొమ్మలు ఉన్నాయి చెప్పు? దాంట్లో ఏముందమ్మా, క్యూట్గా ఉంది కదా. ఏమన్నా లాజిక్ ఉందా? క్యూట్గా ఉంది కొనేసినాను. ఎన్ని బొమ్మలు పెట్టుకొని ఉండవు నువ్వు? పోయినప్పుడంతా తీసుకొని వస్తావు. అది 100కి 200కి దొరుకుతుందా? వేలు ఇస్తావు దానికి. మా ఇది ఒకలా హ్యాపీనెస్ ఇస్తుంది. మా అమ్మాయిలకి ఇట్లంతా ఇష్టం, నీకు అర్థమే కాదు. ఒక చిన్న బిడ్డ వస్తే ఒక బొమ్మ ఆడేకిస్తే కూడా లబ్బ 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 అరుచుకుంటావు. ఊరికి బొమ్మలు ఇవ్వకూడదు. నువ్వు వచ్చిన వాళ్ళకంతా నా బొమ్మ ఇస్తా ఉంటే నాకు ఎట్లా అనిపిస్తుంది? ఇంకా బొమ్మలతో ఆటలాడే వయసు అనేది కావ్య. అట్లా కాదు మా, ఇంత క్యూట్ ఉంది చూడు. గాడిదిలాగా ఉండవు. వారానికి నెలకు ఒక్కొక్క బొమ్మ ఎత్తుకొని వస్తావు మమ్మీ మమ్మీ అనేసి. ఎంత షేమ్ అనిపిస్తుంది తెలిసిన. ఈ రూమ్లో యాడ్ చూసిన బొమ్మలు పడిండాయి కావ్య. మొన్న యాదో ఒక బొమ్మ నీ రూమ్ నుంచి ఎత్తుకొని వస్తే దాన్ని చింపినాడు అనేసి వాడితో పోటీ చేసినావు. బ్రౌనీ నా బొమ్మ ఎందుకు చింపినావు? కాదు కావ్య, వాడితో పోటీనా నీకు? చెప్పు. వాడు ఎంత అమాయకుడుగా ఉంటాడు. 100 రూపాయల బాల్తోనే ఆడుతూ ఉంటాడు దినమంతా. కే డ్రామాలో ఇలాంటి బొమ్మలు అంతా పెట్టుకుంటారు తెలుసా వాళ్ళ రూమ్లో. ఎంత క్యూట్గా ఉంటుంది. అట్లా డెకరేట్ చేస్తాను నా రూమ్ని కూడా. కే డ్రామా చూస్తే మమ్మీ క్యూట్గా ఉంది, నా రూమ్ని ఇట్లా డెకోర్ చేయాలనుకుంటాం. ఏమన్నా నీ రూమ్ పోయి చూడు, చెత్తగా ఉంది. ఆ బొమ్మలు చూసేసి అందరూ అడుగుతారు మీ ఇంట్లో ఎవరన్నా చిన్న బిడ్డలు ఉండారనేసి. చెప్పొద్దా మా ఇంట్లో పెద్ద గాడిదే ఉందనేసి. ఇంకొకసారి నువ్వు బొమ్మలు గిమ్మలు అని తెచ్చినావో అయిపోతుంది. ఒక తన్ను కాదు తంతాను. ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క తంతాను. నిజంగా చెప్తా ఉన్నాను. డబ్బులు ఎక్కువ ఉంటే నాకు ఇచ్చే పర్వాలేదు, కానీ మమ్మీ క్యూట్గా ఉంది అనేసి దినానికి ఒక్కొక్క బొమ్మ తేవద్దు కావ్య. కాళ్ళు మొక్తాను. మా నువ్వు ఒక్కసారి కే డ్రామా చూడు, తర్వాత నీకే తెలుస్తుంది. నీకు కే డ్రామా అంత ఇష్టం ఉంటే పో నార్త్ కొరియాకి. వాళ్ళు పడతా ఉండే కష్టం వాళ్ళకే తెలుసు. సరేనా? ఊరికే ఇడు కూర్చొని ఇట్లా 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 అంటా ఉండేది.